అయితే ఇప్పుడు మనకి ప్రపంచం గ్లోబలైజేషన్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుంది. యాహ్! రైట్? ఈ ఇన్నోవేషన్ రీసెర్చ్ అనేది ఈ ఏఐ వరల్డ్‌లో హ్మ్. ఇప్పుడున్నటువంటి మనం ఈ పీరియడ్ గనుక తీసుకుంటే, ఒక స్టూడెంట్‌కి జాబ్‌ని ఎలా సెక్యూర్ చేస్తాయంటే ఏమంటారు? ఎందుకనంటే ఇప్పుడున్న కంపెనీస్‌లో ఆల్ ఆఫ్ సడెన్ ఏఐ టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోయి లే ఆఫ్స్ ఎక్కువైపోతున్నాయి. టర్మినేట్ ఎక్కువ చేసేస్తూ ఉన్నాయి. సో, ఇలాంటి కాంపిటీటివ్ వరల్డ్‌లో మ్యాన్ పవర్ అవసరం లేకుండా ఓన్లీ మెషిన్స్ మీద నడుస్తున్నటువంటి ఈ టైంలో ఒక స్టూడెంట్‌కి జాబ్ సెక్యూర్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? సో, మీరడిగిన క్వెషన్‌కి ఆన్సర్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ చూసుకుంటే మనకి డేటా ఎంటర్ చేయడము, లేదు స్కాన్ చేసేస్తే మనకి డేటా రీడ్ అయిపోవడము, ఆర్ దాన్ని అనాలిసిస్ చేయడము అంతవరకు బానే ఉంది. కానీ ఎమోషనల్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు చెప్పండి? డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి అల్టిమేట్‌గా సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని మనమే తీసుకోవాలి. ఎంత కొంతమంది వాదిస్తారు. ఈవెన్ మన లైక్ ఎపిసోడ్స్, వీడియోస్ కింద కూడా కామెంట్స్ పెడతానమాట. లేదు మీరు తప్పు చెప్తున్నారు. ఏఐ అంతా క్లీన్ స్వీప్ చేస్తదని. అదంతా హాఫ్ నాలెడ్జ్ పర్సన్స్ చెప్పేది నన్నడిగితే. మెడికల్ ఫీల్డ్‌లో అసలు డాక్టర్సే ఉండరు. ఏఐ రీప్లేస్ చేసేస్తది అని అంటుంటారు. బట్ ఎంతవరకు కరెక్ట్? అది అసలది ఇమాజిన్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఒక పేషెంట్‌ని థియేటర్‌లోకి పంపించి మొత్తం ఏఐ చూసుకుంటదని మనం బయటికెళ్తే పేషెంట్ పేషెంట్స్ అసలు అక్కడే సగం చచ్చిపోతాడు. పేషెంట్ అసలు బతికుంటాడా? అవును. నువ్వు సర్జరీ అయ్యి బయటకొచ్చేసరికి కంపల్సరీగా డాక్టర్ అనేవాళ్ళు పక్కన ఫిజికల్‌గా ఉండాల్సిందే. ఉండాలి. అపియర్ అవ్వాలి. ఫిజికల్‌గా మేబీ డాక్టర్ జాబ్ ఈజీ చేసుకోవడానికి ఆ టెక్నాలజీనైతే యూజ్ చేస్తాం గానీ, కంప్లీట్‌గా దాన్ని డాక్టర్‌నైతే మనం ఆపరేట్ రీప్లేస్ చేయలేం చేయడానికైనా గదా! కావాలి. అవును. అండ్ అట్ ద సేమ్ టైమ్ బిజినెస్ డెసిషన్స్. హ్మ్. నువ్వు డేటా ఇచ్చి దాని నుంచి సమ్ అనాలిసిస్‌కి నువ్వొస్తావు. ఓకే. దాన్ని జస్టిఫై చేసుకోవాల్సిందెవరు? హ్యూమన్. హ్యూమనే అవును. జస్టిఫై చేసుకోవాలి. అంతేగాని ప్రతిదీ ఏఐ రీప్లేస్ చేస్తది. ఏఐ వల్ల జాబ్స్ పోతాయంటే, ప్రతి దానికి గూడా ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, ఎవరు గూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాపోతే ఏఐ నేర్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం గూడా కొన్ని కొన్ని కొత్త ఈ రకరకాల చేంజెస్ ఇప్పుడు ఏవైతే టెక్నాలజీలో జరుగుతున్నాయో, వాటిల్ని మనం రిసీవ్ చేసుకొని, మనం కూడా వాటికి తగ్గట్టు గూడా వెళ్ళాలి అని చెప్తాను.